ఉదయం సరిగ్గా 9 గంటలవుతోంది. పూలలాంటి తెల్లటి దుప్పటి కప్పుకున్న మేఘన మంచం మీద ఒడ్డున పడిన చేపపిల్లలా అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బందిగా కలవరిస్తోంది. ప్లీజ్ నన్ను వదలండి, నన్నేమి చేయొద్దు. రుద్ర నన్ను కాపాడు, ప్లీజ్ నన్ను కాపాడు అని కళ్ళు మూసుకునే గజగజ వణికిపోతోంది మేఘన. రుద్రా అని గట్టిగా అరుస్తూ ఉలికిపడి లేచి మంచం మీద కూర్చుంది. మేఘన అరుపులకు సోఫాలో పడుకున్న రుద్ర ఒక్కసారిగా లేచి, ఏమైంది మేఘనా? ఏదైనా పీడకలొచ్చిందా? ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నావు? అని ముఖమంతా చెమటలు పట్టి కంగారుగా చూస్తున్న మేఘనను అడిగాడు. జుట్టంతా చిదిరిపోయి బుగ్గల మీద కన్నీళ్లు కారుతుంటే రుద్ర ఆమెకు ఇంకాస్త దగ్గరకు జరిగి, నీ భయం నేను అర్థం చేసుకోగలను. ఇదంతా ఒక పీడకల అనుకుని మర్చిపో అని ఓదార్పునిచ్చాడు. మేఘన అతన్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ, వాళ్ళు నా కాళ్ళు చేతులు కట్టేశారు, నా బట్టలు చించేశారు. అక్కడ నిలబడిన వాళ్ళందరూ నన్ను అదోలా చూశారు. నాకు చాలా భయంగా ఉంది రుద్రా, ప్లీజ్ నా దగ్గరే ఉండు, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు, వాళ్ళు నన్ను మళ్ళీ ఎత్తుకెళ్తారేమో అని భయపడుతూ చెప్పింది. ఆ భయాన్ని రుద్ర అర్థం చేసుకున్నాడు. కూల్డౌన్ మేఘన, నేనున్నాను కదా, నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళను. నా ప్రాణం ఉన్నంతవరకు నీకు ఏం కాకుండా చూసుకుంటాను అని ఆమె తలమీద ప్రేమగా నిమురుతూ చెప్పాడు. రుద్రని అంత దగ్గరగా చూస్తున్న మేఘన మనసులో ఒక ఆలోచనొచ్చింది. ఇంత ప్రేమ చూపిస్తున్న రుద్ర తన చిన్ననాటి ప్రేమికుడై ఉంటే ఎంత బావుండేదో కదా అని మనసులోనే ఫీలైంది. నిజానికి తన చిన్నప్పటి ప్రియుడికి ఇతనికి ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తోంది. అతడిలాగే కేరింగ్ చూపిస్తూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని అనుకుంది. అంతలో మేఘన ఫోన్ మోగడంతో ఆ ఆలోచనల్లోంచి బయటకొచ్చి డిస్ప్లే మీద పేరు చూసి ఒక్కసారిగా అలర్ట్ అయింది. అగ్రజ గ్రూప్ నుండి వచ్చిన కాల్ అది. ఈరోజు మేఘన జాయినింగ్ డే, కాని ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకే అంత కంగారు పడుతోంది. తను అలా టెన్షన్ పడ్డం చూసి, ఏమైంది మేఘన? ఎవరు కాల్ చేశారు? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని అనుమానంగా అడిగాడు రుద్ర. అబ్బా, ఘోరం జరిగిపోయింది రుద్ర. ఈరోజు నా జాయినింగ్ డే, ఇప్పటికే చాలా లేట్ అయింది. మా హెచ్ఆర్ ఇప్పటికే 10 సార్లు కాల్ చేసింది. ఫస్ట్ రోజే ఇలా అవడం ఏంటి? ఛా అని టెన్షన్ పడుతూ అంది మేఘన. తను అలా టెన్షన్గా గోళ్లు కొరుక్కుంటూ ఉండగానే హెచ్ఆర్ నుంచి మళ్లీ కాలొచ్చింది. మేఘన కాల్ లిఫ్ట్ చేయగానే, కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు మేఘన? నీ ఫస్ట్ డేనే ఆలస్యంగా వస్తావా? ఎంతో మంది క్యాండిడేట్స్ ని రిజెక్ట్ చేసి నిన్ను అపాయింట్ చేశారన్న సంగతి తెలుసా నీకు? ఇదేమీ నీ అత్తగారిల్లు కాదు, నీ ఇష్టం వచ్చిన టైంకి రావడానికి అని ఫైర్ అయింది హెచ్ఆర్. అది నేను అని నిన్న జరిగిందంతా చెప్పాలనుకుంది మేఘన. కాని హెచ్ఆర్ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, అబ్బా ప్లీజ్ స్టాప్ ఇట్, సాకులు చెప్పకు, నీ బ్లడీ నాన్ సెన్స్ వినే టైం నాకు లేదు. మీటింగ్ రూమ్ లో అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ లో నువ్వు ఆఫీస్కి రావాలి. ఈ రోజు మనకు ఒక పెద్ద డీల్ క్రాక్ అవ్వాలి, అర్థమైందా అని తను చెప్పాల్సింది చెప్పి ఫోన్ పెట్టేసింది హెచ్ఆర్. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, రుద్రా నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఎలాగోలా ఒక అరగంటలో నన్ను మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తావా అని రిక్వెస్ట్ చేసింది మేఘన. ఏదైనా ఇష్యూ అయిందా? చెప్పు, నేను సాల్వ్ చేయడానికి చూస్తాను అని రుద్ర అడుగుతూ ఉండగానే మేఘన వాష్రూంలోకి వెళ్ళిపోయింది. నువ్వు ముందు త్వరగా రెడీ అవ్వు బాబు, నన్ను డ్రాప్ చేయాలి. నేను వెంటనే రెడీ అయ్యి కిందకొస్తాను. మిగిలిన విషయాలన్నీ నీకు దారిలో చెప్తానులే అని బాత్రూంలో నుండే గట్టిగా అరిచింది మేఘన. రుద్ర వెంటనే అక్కడి నుండి స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల్లోనే ఇద్దరూ చకచక రెడీ అయిపోయి కిందకొచ్చారు. రుద్ర తను రెడీ అవడానికి ముందే మేనేజర్ దినేష్కి కాల్ చేసి కార్ తెప్పించాడు. క్యాబ్లో వెళ్లడం అతనికి ఇష్టం లేదు. ఏదైనా తినేసి వెళ్దాం మేఘన, ఇప్పటికే బాగా అలసిపోయావు. ఆఫీస్లో నీరసంతో ఎలా పనిచేస్తావు అని ప్రేమగా అడిగాడు రుద్ర. అబ్బా, అక్కడ హెచ్ఆర్ ఎంత కోపంగా ఉందో తెలుసా? బూతులొక్కటే తక్కువ. తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే నా ఉద్యోగం పోతుంది బాబు అని హడావిడిగా బయలుదేరింది మేఘన. టెన్షన్కి ఏం చేయాలో కూడా ఆమెకి తెలియట్లేదు. ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలని తప్పించే మేఘనకి ఫస్ట్ రోజే ఆఫీస్కి లేటుగా వెళ్లడం నచ్చలేదు. ఆమె టెన్షన్ని అర్థం చేసుకున్న రుద్ర, సరే పద, కారొచ్చేసింది అని కారు వైపు నడిచాడు. ఆ కొత్త కార్ని చూసిన మేఘన తన ఆలోచనల్లో నుండి బయటకొచ్చి, ఈ కారెవరిది రుద్ర? ఈరోజు క్యాబ్ బుక్ చేయలేదా అని అడిగింది. ఇది నా ఫ్రెండ్దిలే మేఘన, నీకు లేట్ అవుతుందని నేను వాణ్ణి కారడిగా అని భుజాలెగరేస్తూ చెప్పాడు రుద్ర. ఎవరబ్బా నీ ఫ్రెండ్? ఇంతలా ఎలా హెల్ప్ చేస్తున్నాడు అసలు? అతని నాకొకసారి పరిచయం చేయొచ్చు కదా. నీకు ఉండడానికి ఇల్లు, కావాల్సినంత డబ్బు, ఇంత ఖరీదైన కారు ఇవన్నీ ఇస్తున్నాడంటే నీ ఫ్రెండ్ మామూలుడు కాదు అని అతన్ని ఆట పట్టిస్తూ చెప్పింది మేఘన. వాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తాళ్లే, నీకు టైం అవుతుంది కదా, పద అని చెప్పాడు రుద్ర. అవునవును, పద పద, ఇప్పటికే బాగా లేట్ అయింది, మనం కార్లో మాట్లాడుకుందాం అని వేగంగా కార్లో కూర్చుంటూ చెప్పింది మేఘన. ఈ క్షణం కోసమే రుద్ర ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాడు. చివరకు ఈరోజు తను కలగన్నవన్నీ కళ్ల ముందే నిజమవుతున్నందుకు అతనికి పట్టరాని ఆనందంగా ఉంది.
రుద్ర కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ 10 నిమిషాల్లోనే మేఘనని అగ్రజ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్కి ముందు నిలబెట్టాడు. మేఘన వెంటనే తన పర్సులో నుండి ఒక చిన్న అద్దం తీసి మొహం మీద ఉన్న గాయాలను మేకప్తో కవర్ చేసుకుంది. మేఘన మేకప్ వేసుకుంటూ ఉంటే రుద్ర మాత్రం ఆమెను తదేకంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి ఈ మేఘన ఇంత స్పెషల్గా కనిపిస్తోంది? నిన్న రాత్రి అంత పెద్ద డేంజర్ నుండి బయటపడింది. ఇప్పుడు చూస్తే అసలు ఏమీ జరగనట్టే ఆఫీస్కి బయలుదేరింది. తన ప్లేస్లో మరొక అమ్మాయి ఉంటే ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉండేదేమో. నా మేఘన చాలా డిఫరెంట్. ప్రపంచాన్ని గెలవాలనే స్పిరిట్ ఆమె కళ్లలో కనిపిస్తుంది. 12 సంవత్సరాల క్రితం కూడా ఇవే కళ్లతో నేను ప్రేమలో పడిపోయాను అని మనసులో అనుకుంటూ మురిసిపోయాడు రుద్ర. అది గమనించిన మేఘన, ఏంటి సార్ అలా చూస్తున్నావు? ఎప్పుడు చూసే మొహమే కదా. సరే కాని ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పు, బానే ఉన్నానా అని నవ్వుతూ అడిగింది. నీకేంటి దేవకన్యలా ఉన్నావు అని రుద్ర అనగానే, ఏంటో సార్ గారు తెగ పొగిడేస్తున్నారు. సరే సరే బాయ్ బాయ్, ఇప్పటికే చాలా లేట్ అయింది అని బాయ్ చెప్పి వెంటనే ఆఫీస్ లిఫ్ట్ వైపు నడిచింది మేఘన. మేఘన అక్కడి నుండి లోపలికి వెళ్లిన వెంటనే మేఘన 15వ ఫ్లోర్లో సూపర్వైజర్స్తో మీటింగ్కి వెళ్ళింది. నాకు ఆ ఫ్లోర్ కెమెరా యాక్సెస్ కావాలి దినేష్, అర్జెంటుగా ఏర్పాట్లు చేయి, లేట్ చేయొద్దు, క్విక్ అని ఆర్డర్ వేశాడు రుద్ర. అతనలా చెప్పగానే, ఓకే సార్, ఇప్పుడే అరేంజ్ చేస్తాను, గివ్ మీ 1 minute అని చెప్పిన దినేష్ కాస్త భయపడుతూనే, సార్ మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని మెల్లగా అన్నాడు. అబ్బా, చెప్పింది చెయ్యి దినేష్, ఈ విషయం గురించి తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకుందాంలే, ముందు నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అని సీరియస్గా చెప్పాడు రుద్ర. దినేష్ మరో మాట చెప్పకుండానే కాల్ కట్ చేసి మీటింగ్ రూంలో ఉన్న సీసీటీవీ కెమెరా లింక్స్ని రుద్రాకి పంపించాడు. మేఘన మీటింగ్ రూంకి చేరుకునే టైంకి అతనికి యాక్సెస్ వచ్చేసింది. ఇప్పుడక్కడ జరిగేవన్నీ రుద్ర స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఆఫీస్ రూం బయట నిలబడి మేఘన తన బట్టలు జుట్టు సరిచేసుకుంది. సరిగ్గా అదే టైంలో మీటింగ్ హాల్లో తన కొలీగ్స్ మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. ఆ అమ్మాయి ఇంకా రాలేదేంటి? ఇదంతా ఆమెకు నవ్వులాటగా ఉందా? మా టైం ఇప్పటికే చాలా వేస్ట్ అయింది, ఇలాంటి వాళ్ల కోసం ఇంకా టైం వేస్ట్ చేయలేం అని ఆ మీటింగ్లో కూర్చున్న ఒక వ్యక్తి సీరియస్గా అన్నాడు. అవునవును, రేపు డీల్ సైన్ చేయాలి, ఆవిడగారు ఎక్కడున్నారో ఏంటో, ఏదైనా పని చేయకుండా తేరగా క్రెడిట్ తీసుకోవడానికి వస్తుందేమో మేడం గారు అని మరొకడు కోపంగా అన్నాడు. నాకు తెలిసిన దాని ప్రకారం ఆవిడ పెద్దగా చదువుకున్న అమ్మాయేం కాదు, ఎవరో రికమెండేషన్తో ఈ జాబ్ కొట్టిందట. అసలు ఇలాంటి వాళ్లకి కాస్తైనా సిగ్గుండదు, వేరే వాళ్ల అవకాశాలను తొక్కేసి మరీ ఉద్యోగాలు దొబ్బుకెళ్తారు అని అందరికీ వినిపించేలా చెప్పాడు మరొకడు. అక్కడున్న వాళ్ళందరూ మేఘన గురించి చాలా చీప్గా మాట్లాడుకుంటున్నారు. ఎవరికీ కూడా ఆమె మీద రెస్పెక్ట్ అనేది లేదు. వాళ్ల కళ్లల్లో జలసీ క్లియర్గా కనిపిస్తోంది. వాళ్ళందరూ ఈ కంపెనీలో చాలా కాలం నుండి పనిచేస్తూ వస్తున్నారు. వాళ్లలో మినిమం 10 మందికైనా బాస్ అవ్వడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అలాంటిది పెద్దగా చదువుకోని మేఘన ఇప్పుడు తమకు బాస్ అవ్వడం చూసి వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అందుకే అందరూ కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఏదో ఒక రకంగా ఆమెను బెదిరించి భయపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ మీటింగ్ రూం బయట ఉన్న మేఘన వీళ్ల మాటలని చాలా క్లియర్గా వింటుందనే విషయం వాళ్లకు తెలీదు. మేఘన దీర్ఘంగా శ్వాస పీల్చుకుని డోర్ ఓపెన్ చేసింది. ఆమె లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఆ గదిలో నిశ్శబ్దం నెలకొంది. అప్పటి వరకు ఆమెను తిట్టుకుంటున్న వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండిపోయారు. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. కొన్ని కారణాల వల్ల మొదటి రోజే లేట్ అయిపోయింది. ఇంకెప్పుడూ కూడా ఇలాంటి తప్పు జరగదు. మీ టైం వేస్ట్ చేసినందుకు నిజంగా సారీ. ఈ రోజు నుండి మనందరం కలిసి హ్యాపీగా పనిచేద్దాం. ఎలాంటి రూల్స్, లిమిట్స్ లేకుండా వర్క్లో సత్తా చూపిద్దాం. ఏమంటారు? ఫ్రెండ్లీగా పనిచేయడానికి మీరు రెడీనా అని చిరునవ్వుతో అడిగింది మేఘన. ఆమె అలా అనగానే అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అంత పాజిటివ్ మైండ్ సెట్తో రావడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొందరిలో అదే అసూయను పెంచింది. మేఘనాని చూస్తూ, ఫ్రెండ్లీ వర్కా? అబ్బబ్బో, మేం పనిచేస్తే నువ్వు ఎంజాయ్ చేద్దామని బానే ప్లాన్ వేశావే. ఇలాగే నవ్వుతూ మాట్లాడి మమ్మల్ని ఫూల్స్ చేద్దామనుకుంటున్నావా అని వంకరగా నవ్వుతూ అడిగాడు ఒక వ్యక్తి. ఆ మాట వినగానే మేఘన అతన్ని సీరియస్గా చూసి కుర్చీలో కూర్చుని, వాట్? మీరేమో అన్నారు? సగం సగం మాటలెందుకండి? అందరికీ అర్థమయ్యేలా కాస్త క్లియర్గా చెప్తారా అని సూటిగా ప్రశ్నించింది. ఇందులో అర్థం కాకపోవడానికేముంది? నేను క్లియర్గానే చెప్పాను కదా, నీకు చదువు లేదు, మాకున్న అనుభవం కూడా లేదు. తాళ్ళూరి ఫ్యామిలీకి నువ్వు అక్రమ సంతానానివని కూడా తెలుసు. మీ అక్క ఎక్స్ హస్బెండ్తో నువ్వు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నట్టున్నావు. ఎంత చీప్ క్యారెక్టర్ అసలు! అయినా కూడా నీకిక్కడ ఛాన్స్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అగ్రజ ఇండస్ట్రీకి నీకు ముందే ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఎవరో పెద్ద మనిషిని సెట్ చేసి ఈ జాబ్ కొట్టేశావు కదా అని అందరి ముందు మేఘనను ఇన్సల్ట్ చేస్తూ అన్నాడు ఆ వ్యక్తి. అతనికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మేఘన మౌనంగా ఉండడంతో అక్కడున్న మిగిలిన వాళ్లకు కూడా ధైర్యం పెరిగింది. అందరూ ఒకేసారి ముక్త కంఠంతో అరవడం మొదలుపెట్టారు. అవునవును,
నేను ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయితో కలిసి పనిచేయను అని ఒక్కొక్కరు అరుస్తూ ఉన్నారు. అవును, నీతో పనిచేయడానికి మాకు కాస్తైనా బుద్ధుండాలి కదా. అంతేకాదు, అసలు మేం కష్టపడి పనిచేస్తే మా క్రెడిట్ అంతా నువ్వే దొబ్బేస్తావు. రిజైన్ అయినా చేస్తాం కానీ నీ కింద పనిచేయడానికి అస్సలు ఒప్పుకోం. నేను రిజైన్ చేయడానికి రెడీ అని మరొకరన్నారు. అవును, మేం కూడా అంతే. నువ్వుంటే మేమిక్కడ చచ్చినా పనిచేయం. వెంటనే రిజైన్ చేయ మేఘన, లేదంటే మేమంతా రిజైన్ చేస్తాం అని అక్కడున్న ప్రతి ఒక్కరూ స్వరం పెంచారు. అసలు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయింది మేఘన. ఇదంతా చూస్తున్న రుద్రకి కూడా కాస్త టెన్షన్గానే ఉంది. కుందేలు పిల్లలా అమాయకంగా ఉండే మేఘన ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తుందో రుద్రకి అర్థం కాలేదు. ఇప్పుడు మేఘన వాళ్ళందరికీ భయపడి రిజైన్ చేస్తుందా? తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వాళ్లతో పోరాటం చేస్తుందా? మేఘన మీద ఫైర్ అవుతున్న ఎంప్లాయీస్ మీద రుద్ర ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.